ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో 'దేవర' సినిమా మరో 3 రోజుల్లో విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచే జీవోలు 2 రాష్ట్రాల్లో కూడా వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పట్లా కాకుండా మంచి రేట్లిచ్చారు. అలాగే చాలా కాలం తర్వాత మిడ్ నైట్ షోలు కూడా అనుమతిచ్చారు. ఇది ఒక సర్ప్రైజ్. ఎన్టీఆర్‌కి తెలుగుదేశం పార్టీతో అనుబంధాలు లేవు కాబట్టి టికెట్ రేట్లు పెరగవని అంతా అనుకున్నారు. కానీ నిర్మాత రాఘవంశీ సినిమాని మొత్తం కొనుగోలు చేయడంతో పవన్ కళ్యాణ్‌తో ఉన్నటువంటి అనుబంధంతో మంచి రేట్లు సాధించారు. నైజాంలో ఎప్పుడు మంచి రేట్లొస్తాయనేది అందరికీ తెలిసిందే. కానీ ఈసారి అలా జరగలేదు. మొదటి రోజు రేట్ల పెంపు వరకు బానే ఉంది కానీ, రెండో రోజు నుంచి చాలా తక్కువగా పెంచారు. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు. కావాలనే అలా అడిగారనేటువంటి టాక్ వినిపిస్తోంది. నైజాంలో పెద్ద సినిమాలకి పెద్ద రేట్లు పెడితే సిటీలో బానే ఉంటుంది కానీ, కింద సెంటర్‌లో రేట్లు ఎక్కువైతే కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని దేవర పంపిణీ వర్గాల భావన. అందుకే మొదటి రోజే రూ. 100 అదనపు రేటు, రెండో రోజు నుంచి రూ. 25, రూ. 50 లెక్కన అదనపు పెంపు తీసుకున్నారట. కానీ ఇదే స్ట్రాటజీని ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు అమలు చేయలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తొలి రోజు రాత్రి 1 గంటకు వేసే షోలకి రూ. 1000 రేట్లు పెట్టాలనుకున్నారు. ఇది అఫీషియల్‌గా చేస్తే ప్రభుత్వానికి జీఎస్టీ అదనంగా వస్తుందని భావించారు. కానీ ఎందుకో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించలేదు. దీంతో ఇప్పుడు పాత మోడల్‌లోనే బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి కింద రేట్లను విక్రయించాల్సొస్తుంది. షోల అనుమతులొచ్చాయి కనుక ఎలాంటి సమస్య లేదు కానీ, ఇన్ని థియేటర్‌లో బెనిఫిట్ షోలంటే టికెట్ రేట్ల ఖర్చు కలిపి రూ. 1500 నుంచి రూ. 2000 వరకు వెళ్ళొచ్చు. అలాంటి స్థాయిలో ఎన్ని షోలు పడతాయనేదే ప్రశ్న. అలా కాకుండా సాధారణ రేట్లకి రూ. 100 అదనంగా వేసి అమ్ముకోవాల్సుంటుంది. ఇప్పుడే చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, తొలి రోజు భారీ కలెక్షన్‌లు కనిపిస్తాయా లేదా అన్నది. మొత్తానికి నైజాంలో టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఏదో జరిగింది. అది ఏమిటనేది స్పష్టత రావాల్సుంది. నైజాం ఏరియాకి 42,00,00,000 పైగా పంపిణీ హక్కులు విక్రయించారు. ఇది చిన్న టాస్క్ కాదు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ టాస్క్ గనుక సాధించాలంటే. పొరపాటున కూడా డివైడ్ టాక్ అనేది రాకూడదు. 'మ్యాన్ ఆఫ్ ది మాసెస్‌గా' జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న హై బడ్జెట్ మూవీ 'దేవర' విడుదల సమీపిస్తోంది. 3 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ప్రమోషన్‌లు కూడా చాలా స్ట్రాంగ్‌గా నడుస్తున్నాయి. 'దేవర' మూవీ టికెట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మల్టీప్లెక్స్ థియేటర్‌లో 'దేవర' సినిమాకి సంబంధించి ఒక్కో టికెట్ మీద అదనంగా రూ. 130 పెంచుకునేందుకు సినిమా టీమ్ ఏపీ సర్కార్ ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్‌లో బాల్కనీ టికెట్ల మీద అదనంగా 110, లోయర్ క్లాస్ టికెట్ల మీద రూ. 60 అధికంగా అనుమతి చేసింది. 2 వారాల వరకు టికెట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 21న ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 'దేవరా' కోసం అదనపు షోలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. తొలి రోజైన సెప్టెంబర్ 27న 6 షోల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకే తొలి షో పడబోతోంది. రెండో రోజు నుంచి మరో 9 రోజులు ప్రతిరోజు 5 షోలు ప్రదర్శించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో 'దేవరా' సినిమాకి తొలి రోజు 6 షోలు, ఆ తర్వాత 9 రోజులు 5 షోలు ప్రదర్శించేందుకు వీలు కనిపిస్తోంది. 'దేవర' చిత్రానికి టికెట్ల పెంపు, అదనపు షోలకి అనుమతిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. 'దేవర' రిలీజ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు, తెలుగు సినిమాకి మద్దతిస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి కూడా థాంక్స్ చెప్తున్నా అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 'దేవర' సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు దక్కించుకున్న సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ కూడా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రానున్నటువంటి ప్రతి సినిమాకి ఇదే రకమైనటువంటి హైప్ రాబోతోంది. దాంతో అల్లు అర్జున్ కూడా 'పుష్ప 2' విషయంలో చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు.